హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేరళలో మీ తెలుగు అమ్మాయి వంట వినోదం. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ బాలామృతంతో బిస్కెట్స్. ఈ బిస్కెట్స్ చాలా హెల్దీ. మీ పిల్లలు కూడా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇష్టపడతారండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో ఈ బిస్కెట్స్ని అయితే మనం చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 2 కప్పుల బాలామృతం పౌడర్ని తీసుకుందాము. అలాగే అందులో 1 కప్పు మైదా, 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు షుగర్ని వేసి అంతా కలిసే విధంగా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన పాలను 1 కప్పు వేసుకొని చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. పాలు మనకు సరిపోయే విధంగా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి. 2 కప్పుల బాలామృతానికి అయితే మనకి 1 కప్పు పాలు అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీకు సరిపోయే విధంగా మీరు అయితే వేసుకోండి. చపాతీ ముద్దలాగా మొత్తం సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి 5 లేదా 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత నానిన తర్వాత మనం వేసిన నూక షుగర్ అంతా కరిగిపోయి చూసారు కదా, ఈ విధంగా అయితే అవుతుంది. ఇప్పుడైతే బాక్స్లో నుంచి తీసి ఒక్కసారి మళ్ళీ బాగా కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత ఈ విధంగా ఉండల చుట్టూ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క ఉండని తీసుకొని కొంచెం మైదా పిండి జల్లుకొని చపాతీలాగా పాముకోవాలి. చపాతీలాగా ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకుంటున్నాను. మీకు రౌండ్గా కావాలంటే ఈ విధంగా కట్ చేసుకోవచ్చు, లేదంటే బాటిల్ క్యాప్ ఉంటుంది కదా, ఆ క్యాప్తోనన్నా కట్ చేసుకోవచ్చు. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లోనైతే మనము ఈ బిస్కెట్లని చేసుకోవచ్చు. ఇటువంటి బాటిల్ క్యాప్ తీసుకొని ఈ విధంగా చేసుకోవచ్చు. మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా అయితే వస్తుంది. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని బాగా హీట్ చేయాలి. ఒక 10 మినిట్స్ హీట్ అయిన తర్వాత బిస్కెట్స్ని వేసుకుంటే చూసారు కదా, ఈ విధంగా పొంగుతుంది. ఈ విధంగా పొంగితే మనకి బిస్కెట్స్ పర్ఫెక్ట్గా వచ్చినట్టు. చూసారు కదా, 2 వైపులా తిప్పుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే నేను చిన్నవి బాటిల్ క్యాప్తో కట్ చేశాను కదండి, అవి కూడా ఒకసారి ఫ్రై చేసి చూపిస్తాను. చూసారు కదా ఎంత చక్కగా పొంగుతున్నాయో. ఈ విధంగా పొంగితే మన బిస్కెట్స్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. లైట్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకుంటే మనకి బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంతో ఈ బిస్కెట్స్ చేసుకోవచ్చు. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. మన పిల్లలకి హెల్తీగా పెట్టే ఈ ఫుడ్ని అయితే మిస్ కాకుండా మీరు ట్రై చేయాలి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.